రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. చెప్పినట్లే ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఎకరాలతో సంబంధం లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వనుంది. 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులు జమ చేస్తామని హామీ ఇచ్చింది. 1,49,00,000 ఎకరాలకు రైతు భరోసా వర్తించుండగా 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం అందనుంది. ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు అండగా ఉంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తమపై రుణభారాన్ని మోపినా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. తాము ఫామ్ హౌస్ లో ఉండడం లేదని 18 నెలలుగా జనంలో ఉన్నామని అన్నారాయన. 10 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు రేవంత్ రెడ్డి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చెయ్యాలి. వ్యవసాయం అంటే 10 మందికి సాయం చేసే వృత్తి. వాళ్ళు కష్టాలలో ఉండి వాళ్ళు కాలిపోతున్న 10 మంది కడుపు నింపాలని ఏ రైతాంగం కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టిపోయిండు. ఉచిత కరెంటు బిల్లులు 20,000 కోట్లు విద్యుత్ శాఖకు పెండింగ్ పెట్టిపోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ప్రతి దగ్గర దొరికిన కాడల్లా అప్పు చేసిండు, అందిన కాడల్లా టోపీ పెట్టిండు. మొత్తానికి 8,29,000 కోట్ల రూపాయల అప్పు నా నెత్తి మీద మోపి బట్టి విక్రమార్క గారి నడుము వంగిపోయే పరిస్థితి రాష్ట్ర వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను మాకు అప్పచెప్పింది. దుర్మార్గమైన దురాలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్నది. అరే కొంతకాలమైన సమయం ఇయ్యరా, సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండదా? 5 ఏళ్ల కోసం ఎన్నికైన ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది కదా. ప్రతినిత్యం మీ మధ్యలోనే ఉన్నాం కదా. ఎక్కడైనా ఫామ్ హౌస్లో పండుకున్నామా, ఎక్కడైనా దాచుకున్నామా? లేం కదా, మీ మధ్యలోనే ఉన్నా కదా. ఎవరు వచ్చినా కలుస్తున్నాం కదా. నేను కానీ మా మంత్రులు కానీ ఏ ఒక్క రోజైనా ఈ రైతాంగాన్ని కలవకుండా మా ఎమ్మెల్యేలు గ్రామాలు తిరగకుండా ఎక్కడైనా ఉన్నారా ఈ 18 నెలల? గతంలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కనిపించిండు లెక్కలు తీయండి. ఎన్నిసార్లు సచివాలయానికి వచ్చిండో మీరు చూడండి. ఎవరు ఎన్ని గోల పెట్టినా, ధర్నాలు చేసినా, రోడ్డు మీద బండి దొల్లినా, తొడుక్కున్న బట్టలు చించుకున్నా 10 ఏళ్లు మన ప్రభుత్వమే ఉంటుంది. నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం ఏర్పాటైన 3-4 నెలల్లో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో మరే రాష్ట్రానికి లేదన్నారు భట్టి విక్రమార్క. ఆ ఘనత కేవలం తెలంగాణలోని ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారాయన. దేశ చరిత్రలో ఎవరు కూడా, ఏ రాష్ట్రం కూడా వచ్చిన 3-4 నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతు భరోసాకి ఇప్పటి వరకు 13,088 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను రెండోసారి విచారించారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి కేటీఆర్ ను ప్రశ్నించిన అధికారులు సెల్ ఫోన్ ను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. సెల్ ఫోన్ ఈ రోజు తేలేదని కేటీఆర్ చెప్పారు. ఈ కార్ రేస్ కేసులో వాడిన సెల్ ఫోన్ ను సబ్మిట్ చేయాలని అధికారులు కోరారు. ఫోన్ తో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలని అధికారులు కేటీఆర్ కు చెప్పినట్లుగా సమాచారం. కాళేశ్వరం కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఎలాంటి తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 14 కేసులు కాదు 1,400 కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. జైల్లో పెడితే పెట్టండి, 15 రోజులు పోయొస్తా అని అధికారులకు చెప్పానన్నారు కేటీఆర్. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళను కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు. అదొక్కటే ఆయన షోకు, ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోందన్నారు మంత్రి పొంగులేటి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏం లేదని చెప్పారు. విచారణ తర్వాత నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని తెలిపారు. సైంటిఫిక్గా కాకుండా అన్సైంటిఫిక్గా కోట్లాది రూపాయలు విదేశీ సంస్థల పేరుతో తెలంగాణ రాష్ట్ర పేదోడు సొమ్ముని ట్రాన్స్ఫర్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఏసీబీ గతంలో కూడా పిలిచింది. విచారణ జరుగుతుంది. విచారణలో నిజ నిర్ధారణ జరిగిన పక్షంలో తప్పకుండా వారిపై అది ఎంత పెద్దవారైనా, అది ఏ కేసు అయినా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. నిర్ధారణ పూర్తయిన తర్వాత ఎంక్వైరీలు, కమిటీలు వారి రిపోర్టు వచ్చిన తర్వాత తప్పకుండా. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలకమైన అరవింద్ కుమార్ ఎక్కడున్నారని ప్రశ్నించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఎక్కడున్నారో తెలియదని అన్నారు. దాచిపెట్టిర్రా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసా? వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండానే వీళ్ళ కుట్రల భాగంగా ఈరోజు మెయిన్ విట్నెస్, మెయిన్ అధికారి, ఈ యొక్క ట్రాన్సాక్షన్కి ఉన్నటువంటి మెయిన్ బేస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు ఈరోజు ఎక్కడుర్రు అనేది ఒక సమస్య. ఈయన ఇక్కడ ఎంక్వైరీకి పోయిండు. రేపు పొద్దున ఈయనను అరెస్ట్ చేయాలన్నా ఆయన చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అసలు వాస్తవం ఏం జరిగిందో. కాబట్టి కేటీఆర్ గారు అరవింద్ కుమార్ని ఏమన్నా ఎంక్వైరీ చేయకుండా అరవింద్ కుమార్ని మళ్ళీ ఒక 15 నెలలో 16 నెలలో బయటికి. విశాఖలో యోగాంధ్ర నిర్వహణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు వెళ్లారు చంద్రబాబు. అక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఏర్పాటు చేసిన వేదికను పరిశీలించారు. చంద్రబాబు వెంట మంత్రులు, అధికారులు కూడా ఉన్నారు. వేదికను పరిశీలించిన విశాఖలోని నోవోటల్ కు వెళ్లారు. అక్కడే యోగాంధ్ర నిర్వహణపై మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. ఎమ్మెల్యేలు కూడా మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాలని అన్నారు. ఇక్కడ ఈ ప్రోగ్రాం అంతా కూడా ప్రజాప్రతినిధులు, అడ్మినిస్ట్రేషన్ ఇద్దరుగా అనుసంధానమై చేస్తే ఇది ఒక మాస్ మూమెంటం కింద ఒక హిస్టారికల్ ఈవెంటే కాదు, దీనికి ఒక బిలీవబిలిటీ, ఒక నమ్మకం వస్తుంది. కాబట్టి మీరు ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ కాకుండా ఏదో మొక్కుబడిగా వచ్చి ప్రజాప్రతినిధులుగా మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ దీన్ని లాజికల్గా తీసుకెళ్లడం, అది తీసుకెళ్లాలంటే వే ఆఫ్ లైఫ్లో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇప్పటికిప్పుడు చాలా వరకు మీరు అందరూ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పారు, కానీ ఇంకా నాకు 100% ఇంటిగ్రేషన్ కావాలి. ఇది వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. పులివెందుల మార్క్ రాజకీయం చేస్తానంటే తోక కట్ చేస్తామని హెచ్చరించారు. కోడికత్తి, గులకరాయి లాంటి డ్రామాలు ఇక చెల్లవన్నారు. ఇక్కడున్నది సిబిఎన్ అని, పరామర్శల పేరుతో దాడులు చేయాలని చూస్తే ఊరుకోమని అన్నారు. మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి, నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. బాబాయికి గుండుపోటు, నేను కూడా నమ్మేశాను. ఆ రోజుగానే నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం. కోడికత్తి డ్రామా చూసాం, అదే మరి గులకరాయి. మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. మీ ఇంట్లో దొంగ వస్తే, దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా? రైతుకు ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తా ఉంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరిని తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం. మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేపించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మోయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. తెనాలికి పోతే గంజాయి బ్యాచ్,
రౌడీ షీటర్. వీళ్లకు ఒత్తాసు పలుకుతో మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు, సీన్ చాలా సీరియస్గా ఉంటుంది. నేను అందరికీ చెప్తున్నా, ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండు, నువ్వేమన్నా చెయ్యి, నేను సమాధానం చేద్దాం. దారి తప్పి మళ్ళా పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని. హెలికాప్టర్లో సాంకేతిక సమస్య రావడంతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కృష్ణపట్నం పర్యటన రద్దయింది. ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలకు తరచుగా వాడే హెలికాప్టర్నే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు కూడా కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ఆ హెలికాప్టర్లో ఎక్కారు పీయూష్ గోయల్. ఆయన ఎక్కగానే సాంకేతిక లోపం బయటపడింది. దీంతో కృష్ణపట్నం పర్యటనను రద్దు చేసుకున్నారు పీయూష్ గోయల్. వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. ఆ హెలికాప్టర్ వినియోగించడంపై నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా వంటి ముఖ్య అంశాలపై మంత్రులతో చర్చించినట్టు సమాచారం. సమావేశం తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేశారు సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రుల వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు నేతలు. మంత్రులను కట్టడి చేయాలని కోరారు. మరోవైపు మంత్రుల తీరును ఇప్పటికే పీసీసీ చీఫ్ తప్పుపట్టారు. ఉదయం సీఎం రేవంత్ ను కలిసిన మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రులు మాట్లాడడంపై అభ్యంతరం తెలిపారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియా ఎదుట మాట్లాడడం సరికాదని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను తూతూ మంత్రంగా కాకుండా ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చేతకాకే ఎన్నికలు ఆలస్యం చేశారని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆయన రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలు కానీ జరగాల్సి ఉండింది. ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పాల్గొంటాము. ఆ దిశలోనే రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్స్ ప్రకటించిన తర్వాత దానిపైన మా యొక్క పోలింగ్ బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే స్టేట్ పార్టీ వరకు కూడా అన్ని రకాలుగా నిర్ణయాలు తీసుకుంటాము. మాజీ మంత్రి హరీష్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఏసీబీ విచారణ నుంచి వచ్చిన కేటీఆర్ తెలంగాణ భవన్లో మాట్లాడుతున్న సమయంలోనే హరీష్ వెళ్లిపోయారు. కిమ్స్ హాస్పిటల్లో హరీష్ రావుకు చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల జారీకి సర్వే జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సర్వే చేస్తోంది ప్రభుత్వం. ఈ కేవైసీ నమోదుతో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది ప్రభుత్వం. లక్షల సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్లు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. దీంతో అనర్హులకు జారీ చేసిన రేషన్ కార్డులను రద్దు చేసే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. సర్వే ఆధారంగా బోగస్ కార్డులను గుర్తిస్తున్నారు అధికారులు. మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు వారెంట్ జారీ చేసింది మచిలీపట్నం కోర్టు. 2019లో టీడీపీ కార్యకర్త చందు, శ్రీహర్షపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో సాక్షిగా పేర్ని నాని ఉన్నారు. విచారణకు రావాలని చాలాసార్లు కోరింది న్యాయస్థానం. అయినా పేర్ని నాని కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు సీరియస్ అయింది. తదుపరి విచారణకు పేర్ని నానిని హాజరుపరచాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎల్లుండి వైఎస్ జగన్ సత్తెనపల్లి టూర్కు అనుమతి ఇవ్వాలంటూ వైసీపీ నేతలు పోలీసులను కోరారు. అయితే టూర్ పూర్తి వివరాలు తమకు రాలేదని, లా అండ్ ఆర్డర్ సమస్యలొస్తాయని అనుమతి ఇవ్వడం లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. తామడిగిన పత్రాలిస్తే అనుమతి ఇవ్వడంపై పరిశీలిస్తామన్నారు పల్నాడు జిల్లా ఎస్పీ. గతంలో జరిగిన ఘటనల దృష్ట్యానే పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సంబంధిత యాజిటేషన్స్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు కానీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని తాలూకా ప్రోగ్రామ్కి మేమైతే ఎటువంటి ఆటంకము లేదు. కానీ మేము ఇప్పుడు పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. మేము చెప్పినట్టుగా సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా అడిషనల్గా ఒక 3 వెహికల్స్ పెట్టుకుని ఒక 100 మెంబర్స్ వరకు
విజయవాడ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా చెనుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. ఇండిపెండెంట్ గా గెలిచి టీడీపీకి మద్దతిచ్చిన శ్రీదేవి వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. కౌన్సిల్లో మొత్తం 29 సీట్లుంటే అందులో టీడీపీ, వైసీపీకి చెరో 14 ఓట్లున్నాయి. ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. ఇండిపెండెంట్ మద్దతు ఇవ్వడంతో టీడీపీ బలం 15కు చేరింది. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఓటుతో టీడీపీ బలం 16కు చేరడంతో కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ పరమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులు, బాధితుల విచారణ మొదలుపెట్టింది సిట్. ఇవాళ కొందరు బాధితులను ప్రశ్నించింది. రేపు ఉదయం 11 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వాంగ్మూలం ఇవ్వనున్నారు. నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను సాక్షిగా వచ్చి వివరాలు ఇవ్వాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇస్తారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజా సమస్యలపై కమిషనర్ కు మెమరాండం ఇచ్చేందుకు బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు వెళ్లారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణ, మాన్సూన్ సీజన్ కు ముందస్తు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా రావడంతో బీజేపీ కార్యకర్తలను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కార్పొరేటర్లు ధర్నాలపై సీరియస్ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాకుండా హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మొత్తంగా 16వ స్వాతంత్ర అనంతరం చేపట్టబోయే 8వ జనగణన అని పేర్కొన్నారు. 2 దశల్లో జరగబోయే జనగణన 2027 మార్చి 1వ తేదీ నాటికి పూర్తి కానుంది. అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదర సంబంధిత సమస్యతో నిన్న రాత్రి ఆమె ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ అబ్జర్వేషన్లో ఉన్నారని చెప్పారు.